వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. భూభారతి చట్టం ప్రజల చుట్టంలా పనిచేస్తుందంటున్నారు తెలంగాణ మంత్రులు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన విధంగానే వచ్చే ఆగస్టు నాటికి ధరణి నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. ఎన్నికల సమయంలో ధరణిని బంగాళాఖాతంలో వేశామన్నారు మంత్రి తుమ్మల. త్వరలోనే రాష్ట్రం మొత్తం రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. భూభారతి చట్టం చరిత్రాత్మకమన్నారు మంత్రి భట్టి. భూ సంస్కరణలు తెచ్చినది మొదట కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది. వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దలు పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం. ఈ పైలట్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా ఎంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉందో అన్ని సంస్థలను తీసుకొచ్చి మీ భూమి ఒక అంగుళం రాకుండా పోకుండా, తగు వస్తే భూమి కాడే వస్తుంది, ఆ తగులు రాకుండా ఉండాలంటే భూభారతే దానికి శరణ్యం అని చెప్పి ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది, రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి. సమస్యల్లా ఇక్కడే మొదలై భూమి పైన హక్కులు కానీ లేకపోతే లీగల్ గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్ని కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి, ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం అంటే ఒక సర్వే నెంబర్ లో 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు.